ప్రపంచం ఇప్పుడు ఒక అగ్నిపర్వతం మీద కూర్చునుంది. మూడవ ప్రపంచ యుద్ధానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఒకవైపు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అమెరికా సైన్యం, మరోవైపు అత్యాధునిక సాంకేతికత కలిగిన ఇజ్రాయెల్. కానీ వీటన్నింటినీ గడగడలాడిస్తోంది ఇరాన్. బలమైన యుద్ధ విమానాలు లేవు, భారీ సైనిక స్థావరాలు లేవు. అయినా సరే అగ్రరాజ్యాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇంతకీ ఇరాన్ అనుసరిస్తున్న ఆ భారీ వ్యూహం ఏంటి? కొండల కింద దాగి ఉన్న రహస్య నగరాల కథ ఏంటి? ఒకవేళ ఇజ్రాయెల్ ఓడిపోయే పరిస్థితి వస్తే ప్రపంచాన్నే నాశనం చేసే ఆ భయంకరమైన శాంసన్ ప్లాన్ను అమలు చేస్తుందా? యుద్ధానికి కేంద్ర బిందువుగా మధ్యప్రాచ్యం, అగ్రరాజ్యాలను గడగడలాడిస్తున్న ఇరాన్. ఇరాన్ బలం వెనుకున్న రహస్యం ఏంటి? మధ్యప్రాచ్యం మరోసారి ప్రపంచ యుద్ధానికి కేంద్ర బిందువుగా మారుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య మొదలైన ఈ ఉద్రిక్తతలో గత 18 రోజులుగా ఏమాత్రం తగ్గకుండా అంతకంతకు ఉధృతమవుతున్నాయి. సాధారణంగా ఆధునిక కాలంలో యుద్ధాలంటే కొద్ది రోజుల్లోనే ముగిసిపోతాయని అందరూ భావిస్తారు. కానీ ఇక్కడ జరుగుతున్నది కేవలం బాంబుల దాడి మాత్రమే కాదు. ఇది ఒక సుదీర్ఘమైన మేధో యుద్ధం, ఆర్థిక వ్యూహం. ఈ పోరాటంలో ఇరాన్ అనుసరిస్తున్న అసాధారణ విధానాలు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా వంటి దేశాలతో పోలిస్తే ఇరాన్ వద్ద అత్యాధునిక యుద్ధ విమానాలు లేదా భారీ సైనిక స్థావరాలు తక్కువగా ఉండొచ్చు. అయితే ఇరాన్ తనకున్న పరిమితులను బలహీనతలుగా మార్చుకోకుండా వాటినే బలమైన ఆయుధాలుగా మలుచుకుంది. ఇజ్రాయెల్ మరియు అమెరికా వంటి అగ్రరాజ్యాలను ఎదుర్కోవడానికి ఇరాన్ వద్ద భారీ సైనిక స్థావరాలు లేకపోయినప్పటికీ తనకున్న పరిమిత వనరులతోనే అగ్రరాజ్యాలకు ముచ్చెమటలు పట్టేస్తోంది. ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్తో తలపడ్డమే కాకుండా గల్ఫ్ దేశాలపై కూడా తన పంజా విసురుతోంది. ఇటీవల బహ్రెయిన్లోని ఒక ఎత్తైన భవనంపై జరిగిన దాడి దీనికి నిదర్శనం. ఇటువంటి దాడుల ద్వారా ఇరాన్ ప్రపంచానికి ఓ సందేశాన్ని ఇస్తోంది. తాము నాశనమైతే ఈ ప్రాంతంలోని శాంతి భద్రతలు కూడా నాశనమైపోతాయని, తద్వారా ప్రపంచ దేశాలన్నీ అమెరికాపై ఒత్తిడి తెచ్చేలా ఇరాన్ పావులు కదుపుతోంది. అంటే శత్రువు బలంగా ఉన్న చోట దాడి చేయకుండా శత్రువు బలహీనంగా ఉన్న చోట దెబ్బ కొట్టడం. అమెరికా సైన్యం ప్రపంచంలోనే అతి పెద్దది, అత్యంత ఖరీదైనది. అమెరికా తన రక్షణ బడ్జెట్ కోసం ఏడాదికి దాదాపు $1 ట్రిలియన్ ఖర్చు చేస్తుంది. ఇంత భారీ ఖర్చుతో కూడిన సైన్యాన్ని ఎక్కువ కాలం యుద్ధంలో ఉంచడం అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెను సవాల్. ఇరాన్ సరిగ్గా ఇక్కడే దెబ్బ కొట్టాలని చూస్తోంది. యుద్ధాన్ని దీర్ఘకాలం కొనసాగించడం ద్వారా అమెరికా సంపదను హరించడం ఇరాన్ ప్రధాన లక్ష్యం. యుద్ధం ఎంతకాలం సాగితే అమెరికాకు అంత ఆర్థిక భారం పెరుగుతుంది. తద్వారా అమెరికా వెనక్కి తగ్గుతుందని ఇరాన్ భావిస్తోంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ఇరాన్ చేతిలో ఉన్న అతి పెద్ద ఆయుధం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 20 నుండి 30% ఈ జలసంధి ద్వారానే వెళుతుంది. దీని గనుక ఇరాన్ పూర్తిగా మూసివేస్తే లేదా ఇక్కడ చమురు ట్యాంకర్లపై దాడులు చేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాగుతాయి. దీనివల్ల అమెరికా దాని మిత్ర దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉంది. ఈ ఆర్థిక ఒత్తిడి కారణంగానే అమెరికా వెనక్కి తగ్గి చర్చలకు రావాలని ఇరాన్ ప్లాన్ చేస్తోంది. ఇరాన్ సైనిక కార్యకలాపాల్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పాత్ర అత్యంత కీలకం. ఇది సాధారణ సైన్యం కంటే భిన్నంగా నేరుగా దేశ సుప్రీం లీడర్ నియంత్రణలో పనిచేస్తుంది. దీనికి సొంతంగా వైమానిక, నౌకాదళ, పదాతి దళాలు ఉన్నాయి. దేశం లోపల, దేశం వెలుపల రహస్య ఆపరేషన్లు నిర్వహించడంలో వీరు దిట్టలు. ప్రస్తుతం ఇరాన్ నాయకత్వంలో కొన్ని కీలక మార్పులు జరిగినట్లు సమాచారం అందుతోంది. సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు ముస్తఫా ఖమేనీ బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన కూడా ఈ దాడుల్లో గాయపడ్డారని, చికిత్స కోసం రహస్యంగా రష్యా వెళ్లారని వార్తలొస్తున్నాయి. నాయకత్వం మార్పులు, అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఐఆర్జీసీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు వారు ఇస్తున్న హెచ్చరికలు వారి ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇరాన్ భౌగోళిక పరిస్థితి ఆ దేశానికి పెద్ద రక్షణ కవచం. దేశవ్యాప్తంగా ఉన్న ఎత్తైన పొడవైన కొండల కింద ఇరాన్ భారీ సొరంగాలు నిర్మించింది. వీటిని మిస్సైల్ సిటీస్ అని పిలుస్తారు. ఈ భూగర్భ కోటలోనే ఇరాన్ తన అణు కార్యకలాపాలను, మిస్సైళ్లను, డ్రోన్లను, అలాగే లాంచర్లను భద్రపరిచింది. అమెరికా వంటి దేశాలు ఆకాశం నుండి దాడులు చేసినా ఈ కొండలను చీల్చుకుని లోపల ఉన్న ఆయుధాలను ధ్వంసం చేయడం అంత సులభమైతే కాదు. ఇసుక దిబ్బల మధ్య నుండి అకస్మాత్తుగా క్షిపణుల్ని ప్రయోగించే సాంకేతికతను ఇరాన్ అభివృద్ధి చేసుకుంది.
చేసుకుంది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా తక్కువేమీ కాదు. ఒకవేళ తన ఉనికికే ప్రమాదం ఏర్పడితే శత్రువులతో పాటు తాను కూడా అంతమైపోయేలా శాంసన్ ప్లాన్ సిద్ధం చేసుకుంది. బైబిల్ కథలోని శాంసన్ అనే వీరుడు తన శత్రువుల్ని చంపడానికి భవనాన్ని కూల్చి తాను కూడా మరణించినట్లుగా ఇజ్రాయెల్ కూడా ఒకవేళ అణుదాడికి గురైతే తన వద్ద ఉన్న జలాంతర్గముల ద్వారా ప్రపంచంలోని కీలక నగరాలపై అణుదాడి చేయడానికి సిద్ధంగా ఉంది. అంటే మేము నాశనమైతే ప్రపంచం మొత్తం నాశనం కావాలి అనేదే ఈ భయంకరమైన వ్యూహం. తమ దేశం గనుక మ్యాప్ నుండి తుడిచిపెట్టుకోపోతే తమ వద్ద ఉన్న అణుజలంతర్గముల ద్వారా ప్రపంచంలోని ప్రధాన నగరాలపై దాడులు చేయడానికి వారు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మేము లేని ప్రపంచం ఎందుకు అనే సిద్ధాంతం ఇది ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధం వైపు నెట్టే ప్రమాదకరమైన అంశం. ఈ యుద్ధం కేవలం 3 దేశాల మధ్య సమస్య కాదు. దీని వెనుక రష్యా, చైనా మద్దతు కూడా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఇరాన్ ఆర్థికంగా చితికిపోతే అది ఆ దేశానికి పెద్ద సవాలుగా మారుతుంది. కానీ ప్రస్తుతానికి ఇరాన్ అనుసరిస్తున్న పరోక్ష పోరాటం అమెరికాను చర్చల వైపు తీసుకురావడానికి చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది. చివరిగా చెప్పాలంటే ఇది కేవలం తుపాకులతో గెలిచే యుద్ధమైతే కాదు. ఎవరు ఎక్కువ కాలం ఓపికగా ఉంటారు, ఎవరి ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా నిలబడుతుంది అనే దానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర ధరలు పెరగడం, స్టాక్ మార్కెట్లు కుప్పకూలడం ఖాయం. కాబట్టి ప్రపంచ దేశాల మధ్యవర్తిత్వం వహించి ఈ యుద్ధాన్ని ఆపడం ఎంతైనా అవసరం.